మీరు ఎప్పుడైనా మీరు వెనుకకు వదిలే వారసత్వం గురించి ఆలోచించారా? మీ విశ్వాసం మరియు మీ జీవితం గురించి ప్రజలు ఏమి గుర్తుంచుకుంటారు? ఈ రోజు మనం యెహోషువని చివరి అధ్యాయాలను మరియు ఇశ్రాయేలు కోసం కొత్త యుగం ప్రారంభాన్ని అన్వేషిస్తున్నాం. ఈ భాగం విశ్వాసం, వారసత్వం మరియు ప్రతి తరం స్వయంగా దేవుణ్ణి ఎంచుకోవలసిన నిరంతర అవసరం గురించి శక్తివంతమైన పాఠాలను అందిస్తుంది. ఈ రోజు మన ముఖ్యమైన సత్యం ఏమిటంటే, గతంలో దేవుని నమ్మక ద్రోహం మన ప్రస్తుత మరియు భవిష్యత్తు విశ్వాసాన్ని ప్రేరేపించాలి. యెహోషువ 22 నుండి 24 అధ్యాయాలు, న్యాయాధిపతులు 2, 6 నుండి 10 అధ్యాయాలను చూస్తే ఒక యుగం ముగింపు చూస్తున్నాం. ఇశ్రాయేలును వాగ్దాన భూమికి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు యెహోషువ జీవితాంతానికి చేరుకుంటున్నాడు. ఆయన చివరి మాటలు మరియు చర్యలు ఇశ్రాయేలు విశ్వాసయాత్రకు శక్తివంతమైన ముగింపు. మనం యెహోషువని వీడ్కోలుతో 23 మరియు 24 అధ్యాయాల్లో ప్రారంభిద్దాం. యెహోషువ ఇశ్రాయేలీయులకు వారి చరిత్రలో దేవుని నమ్మక ద్రోహాన్ని గుర్తు చేస్తాడు. యెహోషువ 23 గంటల 14 నిమిషాల్లో ఆయన చెప్పాడు, ఇప్పుడు నేను భూమి మీద ప్రతి ఒక్కరి మార్గంలో వెళ్తున్నాను. మీ హృదయం మరియు ఆత్మతో మీరు తెలుసు, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మంచి వాగ్దానాలలో ఏ ఒక్కటి కూడా విఫలమవ్వలేదు. ప్రతి వాగ్దానం నెరవేరింది. ఏ ఒక్కటి కూడా విఫలమవ్వలేదు. ఈ శక్తివంతమైన ప్రకటన బైబిల్ అంతటా మనం చూసిన ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిబింబిస్తుంది. సృష్టి నుండి ఈ క్షణం వరకు దేవుడు తన వాగ్దానాలకు నమ్మకంగా ఉంటాడు. యెహోషువ ప్రజలను, అలాగే మనము దేవుడు గతంలో చూపిన విశ్వాసాన్ని గుర్తుంచుకోవడం మన ప్రస్తుత మరియు భవిష్యత్తు విశ్వాసానికి ప్రేరణ కావాలని గుర్తు చేస్తున్నాడు. యెహోషువ ఆగిపోలేదు. అతను శతాబ్దాలుగా మార్మోగిన ఒక సవాల్ను ముందుంచాడు. యెహోషువ 24:15లో అతను చెబుతున్నాడు, యెహోవాను సేవించడం మీకు అసహ్యంగా అనిపిస్తే ఈ రోజు మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. కానీ నేను మరియు నా కుటుంబం యెహోవాను సేవిస్తాము. మేము. ఈ ప్రసిద్ధ ప్రకటన మనకు అనేక కీలకమైన పాఠాలను నేర్పిస్తుంది. 1. విశ్వాసం ఉద్దేశపూర్వకంగా కోరుతుంది. ఎంపికను అవసరం చేస్తుంది. మనం దేవునిని అనుసరించాలని నిర్ణయించుకోవాలి. 2. మన నిర్ణయాలు మనకే కాకుండా మన కుటుంబాలకు మరియు సమాజానికి కూడా ప్రభావం చూపుతాయి. 3. వ్యక్తిగత సాక్ష్యం శక్తివంతమైనదిగా ఉండవచ్చు. యెహోషువ యొక్క ప్రకటన వ్యక్తిగత నిబద్ధత మరియు నాయకత్వంలో ఆదర్శం చూపించే శక్తిని వెల్లడిస్తుంది. వ్యాఖ్యానంలో నేను 25 సంవత్సరాలు ప్రార్థించాను. దేవుడు నా ప్రార్థనలకు ఎలా జవాబిచ్చాడో పంచుకున్నాను. నేను నా తల్లితో యేసు గురించి మాట్లాడినప్పుడు ఆమె నాకు చెప్పింది, నేను క్రైస్తవురాలిని కాదు మరియు నేను ఎప్పటికీ క్రైస్తవురాలిని అవను. నేను ఇప్పటి వరకు విరిగిన హృదయంతో ఉన్న నిజమైన క్రైస్తవుడిని ఎప్పుడూ చూడలేదు. నేను స్పందిస్తూ చెప్పాను, అమ్మా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు ఇకపై అలా చెప్పలేవు. యేసు నా జీవితాన్ని మార్చాడు. ఆయనను అనుసరించాలని నిర్ణయించుకున్నాను. నువ్వు అది చూడగలవు. నేను ఎప్పుడూ పరిపూర్ణ క్రైస్తవుడిని కాలేను. నేను అనేకసార్లు దేవుని ముందు విఫలమయ్యాను. కానీ నా తల్లి సంవత్సరాల పాటు నన్ను గమనించి నేను దేవునితో నడిచిన మార్గం నిజమైనదని ఆమె చూశారు. ఆమెకు సమయం పట్టింది, కానీ ఆమె నిజమైన క్రైస్తవుడిని ఎప్పుడూ చూడలేదు అని చెప్పలేకపోయింది. ఇదే యెహోషువ చెప్పినది. నేను నీ కోసం ఈ నిర్ణయం తీసుకోలేను, కానీ నేను నా నిర్ణయం తీసుకున్నాను అని చెప్పగలను. నా కుటుంబం మరియు నేను ప్రభువును సేవించబోతున్నాం. దానిని ఎవరూ తిరస్కరించలేరు. అతని సాక్ష్యం నిజమని ప్రతిధ్వనించింది, ఎందుకంటే కాల పరీక్షను తట్టుకుంది. ఈ ఒక గంభీరమైన సందేశం కూడా ఉంది. న్యాయాధిపతులు 2:10 చెప్పబడినట్లు, ఆ తరం మొత్తం తమ పితృపురుషుల దగ్గరకు చేరిన తర్వాత మరో తరం పెరిగింది. అందుకు వారు ప్రభువును, ఇశ్రాయేలు కోసం చేసిన కార్యాలను తెలియనివారు. ఈ వాక్యం ఒక కీలకమైన సత్యాన్ని బహిర్గతం చేస్తుంది. ప్రతి తరం దేవునిని వ్యక్తిగతంగా తెలుసుకోవాలి.
మన ఆత్మీయ స్వభావంలో ఏదో ఉంది. ఆదాము హవ్వ పతనమైనప్పటి నుండి మనలను దేవుని నుండి దూరం చేయడానికి మళ్లించే స్వభావం ఉంది. ఈ నమూనా పవిత్ర గ్రంథంలో చరిత్రలో పునరావృతమవుతూనే ఉంది. ఇది ఒక స్పష్టమైన జ్ఞాపకం. విశ్వాసం వారసత్వంగా రాదు. ప్రతి తరం దానిని స్వయంగా ఎంచుకుని పెంపొందించుకోవాలి. బాధ నుండి ఏమీ నేర్చుకోవచ్చు? ఈ సత్యాలను మన జీవితాల్లో ఎలా అమలు చేసుకోవచ్చు? మనం దేవుని విశ్వాసాన్ని గుర్తుంచుకుని దానిని తిరిగి చెప్పుకోవాలి. యెహోషువ ఇశ్రాయేలీయులకు దేవుని మహత్తర కార్యాలను గుర్తు చేసినట్లే మనం కూడా దేవుడు మన జీవితాల్లో ఎలా పనిచేశాడో క్రమం తప్పకుండా గుర్తు చేసుకుని ఇతరులతో పంచుకోవాలి. ఇది మన విశ్వాసాన్ని బలపరిచి ఇతరులను ప్రోత్సహిస్తుంది. మనం రోజు ఎవరి సేవ చేయాలో ఎంచుకో. యెహోషువ ఇచ్చిన సవాలు ఒకసారి తీసుకునే నిర్ణయం కాదు, అది రోజువారీ అంకిత భావం. ప్రతిరోజు మనం దేవుని పట్ల మన అంకిత భావాన్ని నిర్ధారించే నిర్ణయాలు తీసుకోవాలి, లేదా మనలను ఆయన నుండి దూరం చేసే నిర్ణయాలు ఎదుర్కొంటాం. విశ్వాసాన్ని తదుపరి తరానికి పంచుకోవడంలో మనం ఉద్దేశపూర్వకంగా ఉండాలి. న్యాయాధిపతులు 2:10లో విషాద పరిస్థితి. మన పిల్లలు, మన మనవలు, యువతతో మన విశ్వాసాన్ని చురుకుగా పంచుకోవడానికి మనకు ప్రేరణ కలిగించాలి. 4వది, అలసత్వం అనే ప్రమాదాన్ని గుర్తించాలి. దేవుని ఆశీర్వాదాలను అనుభవించాం, విశ్వాసంలో నిర్లక్ష్యం వహించడానికి అనుమతించలేం. యెహోషువ ఇశ్రాయేలీయులను దీనిపై హెచ్చరించాడు. నేను మీకు ఒక సవాలు ఇవ్వాలనుకుంటున్నాను. యెహోషువలా, మీరు ఈ రోజు ఎవరి సేవ చేయాలనుకుంటున్నారో ప్రకటించండి. దేవుని విశ్వసనీయతను గుర్తుంచుకుని దాన్ని పునః చెప్పుకోవాలని ఎంచుకోండి. మీ విశ్వాసాన్ని తదుపరి తరానికి అందించడంలో ఉద్దేశపూర్వకంగా ఉండండి. యెహోషువకు మరియు ఇశ్రాయేలీయులకు విశ్వసనీయుడైన దేవుడు ఈ రోజున మీకు కూడా అదే విధంగా విశ్వసనీయుడని ఎప్పుడూ మర్చిపోవద్దు. మీ నిర్ణయాలు ముఖ్యం. మీ విశ్వాసం ముఖ్యం. మీ వారసత్వం కూడా ముఖ్యం. ఈ రోజున ప్రభువును సేవ చేయాలని ఎంచుకోండి. అప్పుడు యెహోషువకు మరియు ఇశ్రాయేలీయులకు చేసినట్లే మీ జీవితంలో కూడా ఆయన విశ్వసనీయంగా కార్యాచరణ చేయడాన్ని చూడండి.